వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. అనుమున రేవంత్ రెడ్డి పేరుతోటి ఈ పోస్ట్ మీకు కనిపిస్తుంది కదా, మా వాళ్ళు స్క్రీన్ మీద వేస్తారు చూడండి. బీజేపీ సాగిస్తున్న ఓట్ చోరీ ఒక నాయకుడికి సమస్యను, ఒక పార్టీ సమస్యనో కాదు, ఇది యావత్ భారత జాతి అస్తిత్వ సమస్య. ఈ దేశంలో దళితులు, ఆదివాసీలు, మైనారిటీలకు ఓటు హక్కు వద్దని ఆనాడు రాజ్యాంగ సభలో ఆర్ఎస్ఎస్ నాయకుడు గోల్వార్కర్ వాదించారు. వారికి ఓటు హక్కు ఉండాల్సిందేనని గాంధీజీ, అంబేద్కర్ పట్టుబట్టారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ గోల్వార్కర్ ఆలోచనను మోదీ, అమిత్ షాలు అమలు చేయాలని చూస్తున్నారు. వారి కుట్రను శ్రీ మల్లికార్జున ఖర్గే, శ్రీ రాహుల్ గాంధీ ఛేదించేందుకు పోరాడుతున్నారు. ఓట్ చోరీ ద్వారా ఈ దేశ ప్రజల సర్వ హక్కులను కబలించడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. దానిని వ్యతిరేకంగా ఆదివాసులు, దళితులు, మైనారిటీలు, పేదల పక్షాన శ్రీ రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి తెలంగాణ అడ్డగా నిలుస్తుంది. ఇది ఒక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన పోస్ట్. రేవంత్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ అడుగుతారు, రాజ్యాంగ సభలో ఎవరుంటారో తెలుసా అంటే, ఒక ముఖ్యమంత్రిగా ఆ మాత్రం కూడా తెలుసుకోకుండానే మాట్లాడుతున్నారా అని. అసలు గోల్వార్కర్ గారు రాజ్యాంగ సభలో ఎందుకుంటారు? వాళ్ళేమైనా రాజ్యసభ సభ్యుడా? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాని వాళ్ళు రాజ్యసభలో ఉండరు. మరి గోల్వార్కర్ గారు రాజ్యసభ సభ్యుడే కానప్పుడు రాజ్యసభలో అలా ఎలా మాట్లాడారు? ఒక ముఖ్యమంత్రి ఉండి ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? దీన్ని అసలు జనాలు ఎలా చూడాలి? మీరే చెప్పండి. జై హింద్, జై భారత్.